గురువుగారికి బొట్నవేలు సమర్పించిన తర్వాత ఏకలవ్యుని కథ ఏమైంది? చాలామంది అక్కడితో అతని అధ్యాయం ముగిసిపోయింది అనుకుంటారు. కానీ అక్కడే అతని జీవితంలో ఆఖరి ఘట్టానికి పునాది పడింది. ఆ కథలోని ధర్మ సూక్ష్మాన్ని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. పట్టుదల అనే పదానికి ప్రతిరూపం ఏకలవ్యుడు. అది మనందరికీ తెలిసిందే. బొట్నవేలు లేకపోయినా నిరాశ చెందలేదు. అతని చూపుడు వేలు మధ్య వేలుతోనే విలువిద్యను అభ్యసించి మళ్ళీ ఆర్యావర్తనంలోనే ఒక గొప్ప విలుకాడుగా నిలబడ్డాడు. తర్వాత నిషాద రాజ్యానికి అధిపతి అయ్యాడు. ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడి ఈ రోజు అతను రాజై నిలబడ్డాడు. ఇక్కడి వరకు అతని కథ మనందరికి స్ఫూర్తే. కానీ విధి అంత విచిత్రమైందంటే, ఇంతటి సాధన, ఇంతటి పట్టుదల ఉన్న ఏకలవ్యుడు స్నేహధర్మం పేరుతో అధర్మ పక్షాన చేరాడు. ఆ అధర్మం ఎవరో కాదు, శ్రీకృష్ణుని బద్ధశత్రువైన జరాసంధుడు. ఇక్కడే మనం ఒక విషయం గమనించాలి. మన శక్తి, మన ప్రతిభ ఎటువైపు ప్రయాణిస్తున్నాయి? ధర్మానిక లేదా అధర్మానిక? ఏకలవ్యుడు తన శక్తితో అధర్మానికి అండగా నిలబడి మధుర మీద యుద్ధానికి వచ్చినప్పుడు పరమాత్ముడైన శ్రీకృష్ణుని చేతిలో అతను మరణించాడు. అందుకే శాస్త్రం చెప్తుంది, మన ప్రతిభ, మనం పట్టుదల ఎంత గొప్పవైనా మన నిలబడే వైపు ధర్మం ఉందా లేదా అని చూసుకోవాలి. మనం ఎంచుకునే మార్గమే మన గమ్యాన్ని నిర్దేశిస్తుంది.